వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.2 గురించి తెలుసుకుందాం. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మీకు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో మీకు 7th క్లాస్లో ఉన్న ఆల్ లెసన్స్, ఆల్ ఎక్సర్సైజెస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అనేది మన వీడియోస్లో ఉంటుంది. నా వీడియోస్ వచ్చేసరికి మీకు హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేసుకోవడంలో హెల్ప్ అవుతాయి. అండ్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేసుకునేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా క్లారిఫై చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. అండ్ ఇదే కాదు, మీకు ఈ చాప్టర్ తర్వాత ఏదైనా లెసన్ కావాలి అనుకున్నా కానీ, అండ్ మీకు మీ స్కూల్లో మీ టీచర్స్ ఓన్గా ప్రాబ్లమ్స్ ఇచ్చినా కానీ, హోంవర్క్ ప్రాబ్లమ్స్లో ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఎక్సర్సైజ్ 1.2 గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే రిప్రజెంట్ దీస్ నెంబర్స్ ఆన్ ఏ నెంబర్ లైన్. మీకు ఆల్రెడీ నెంబర్ లైన్ మీద ఇంటీజర్స్ చూపించారు 7th క్లాస్లో వచ్చేసరికి. సో ఇక్కడికి వచ్చేసరికి ఫ్రాక్షన్ నెంబర్స్ని నెంబర్ లైన్ మీద మీరు చూపించాలి. ఫ్రాక్షన్ నెంబర్స్ అనేవి నెంబర్ లైన్ మీద చూపించాలి అనుకుంటే, సో నేను ఫస్ట్ వచ్చేసరికి మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ఇంటీజర్స్లో నెంబర్ లైన్ ఎలా ఉంటుంది, సో ఇలా ఉండేసి 0, 1, 2, 3 అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, -1, -2 అండ్ సో 1 ఇలా ఉంటాయి కదా. సో ఇది వచ్చేసరికి మీకు 1 అనగానే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసేస్తారు. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఫ్రాక్షన్ నెంబర్స్ ఉన్నాయి. అయితే ఈ ఫ్రాక్షన్ నెంబర్స్ అనేవి 0కి 1కి మిడిల్లో ఉంటుందా, 1కి 2కి మిడిల్లో ఉంటుందా, 2కి 3కా, లేదా 0కి -1కా, -1కి 2కా, ఇలా ఏ నెంబర్కి మిడిల్లో ఉంటుందో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫైండ్ అవుట్ చేసిన తరువాత నెంబర్ లైన్ గీయాలి. సో ఫస్ట్ మనం ఆ నెంబర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసరికి 9/7 ఇచ్చారు. సో ఎప్పుడైనా కానీ మీకు ఇట్లాగా ఫ్రాక్షన్ అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్తే ఏం చేస్తారంటే దాన్ని జస్ట్ మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేయండి. సో 9/7 ఎలా రాయొచ్చు, 7 అలానే ఉంటుంది. 7 1s 7, 9 రావాలంటే ఇంకా 2 ఉంటుంది కదా. సో ఆ 2 వచ్చేసరికి న్యూమరేటర్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 9/7 వచ్చేసరికి ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 అనేది హోల్ థింగ్. అంటే ఈ 1 వచ్చేసరికి, సో ఈ 9/7 వచ్చేసరికి 1కి 2కి మిడిల్లో ఉంటుంది. ఇక్కడ 1 వచ్చింది కాబట్టి, అదే 2 వస్తే 2కి 3కి మిడిల్లో ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేశారంటే మీరు నెంబర్ లైన్ గీసేసేయండి. సో నెంబర్ లైన్ గీసిన తర్వాత మీకు ఇక్కడికి వచ్చేసరికి పాజిటివ్ వాల్యూ కదా ఇది. సో మీకు ఇది వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఈ నెంబర్ వచ్చేసరికి ఏ నెంబర్కి మిడిల్లో వస్తుంది అని జస్ట్ ఐడెంటిఫై చేయడానికి. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు 9/7 లైస్ బిట్వీన్ 1 and 2. 9/7 వచ్చేసరికి 1కి 2కి మిడిల్లో, అంటే ఆ రెండిట్లో ఎక్కడో మధ్యలో ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి నెగిటివ్ వాల్యూస్ మనకేం పెద్ద లేవు. ఇక్కడికి వచ్చేసరికి నెగిటివ్ వాల్యూ ఏం లేదు కాబట్టి ఎక్కువ ప్లేస్ ఇవ్వకండి నెగిటివ్ వాల్యూస్కి. సో 0 వచ్చేసరికి ఇక్కడ పెట్టేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి, ఇక్కడ 9/7 ఉంది. సో మేడం చెప్పారు, ఇప్పుడు నేను చెప్పాను కదా 1కి 2కి మిడిల్లో ఉంటుంది కదా అని ఇక్కడ 1 రాసేసి నెక్స్ట్ ఇక్కడ ఎక్కడో 2 రాసి ఇక్కడ పార్ట్స్కి ఈక్వల్ పార్ట్స్కి చేయొద్దు. ఫస్ట్ ఏం చేస్తారంటే 0 కదా, ఇక్కడ మీకు 9/7 ఇచ్చారు కదా, ఫస్ట్ డివైడ్ చేయండి. 1/7, 2/7, 3/7, 4/7, 5/7, నెక్స్ట్ 6/7, 7/7, మీకు 9/7 వచ్చే వరకు రాస్తూ ఉండండి. 8/7, 9/7. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 10/7 వస్తుంది. సో ఇప్పుడు మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 7/7 అంటే క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుంది. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మీకు 1 ఉన్నట్లు. ఓకేనా. ఇది వచ్చేసరికి 0, ఇది వచ్చేసరికి 1. ఈ పార్ట్స్ వచ్చేసరికి 0, 1 అని ఇన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు. ఓకే. అండ్ ఈ 1 తర్వాత ఇక్కడ ఎక్కడో 2 ఉంటుంది. ఓకేనా. సో 2/7 అంటే మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రాయాలంటే 2కి అంటే 11/7, నెక్స్ట్ 12/7, నెక్స్ట్ 13/7, ఇక్కడికి వచ్చేసరికి 14/7 వస్తుంది. 7 1s 7 2s అంటే మీకు ఇక్కడికి వచ్చేసరికి 2 వస్తుంది. ఓకేనా. సో ఇది వచ్చేసరికి మీకు 1, ఇది వచ్చేసరికి 2. ఓకేనా. సో 7/7 ఉంది కదా, ఇది 1 అవుతుంది. ఇప్పుడు చూడండి 1కి 2కి మిడిల్లో ఎగ్జాక్ట్గా 9/7 వచ్చింది కదా. సో ఇక్కడ మీరు రౌండ్ ఆఫ్ చేయండి. ఓకేనా. సో 1కి 2కి మిడిల్లోనే 9/7 వస్తుంది. బట్ మనం ఏంటంటే 0 నుంచి డివైడ్ చేసుకుంటా వెళ్తాము. ఓకేనా. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంది కదా, అది కూడా చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి -7/5 ఇచ్చారు. ఓకేనా. సో ఇది వచ్చేసరికి మీకు నెగిటివ్ వాల్యూస్ ఇచ్చారు. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే పాజిటివ్ సైడ్ తగ్గించండి.
ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి 0 ఇక్కడ పెట్టేసుకోండి. సో ఇప్పుడు చూడండి -7/5ని ఎలా రాయొచ్చు? 5 1s 5, నెక్స్ట్ 7 రావాలంటే 2 ఉంటుంది, అంటే -2 ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసరికి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ -7/5 అనేది 1 -2/5 అంటే -1కి -2కి ఈ మైనస్ వచ్చేసరికి మీకు ఇక్కడ వస్తుంది. ఓకేనా? హోల్ థింగ్లో పెట్టేసుకోండి, మైనస్ ఉంది కాబట్టి. సో అంటే ఇప్పుడు ఈ -7/5 అనేది 1కి ఇక్కడ -1 ఉంది కదా, -1కి -2కి మిడిల్లో వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. -7/5 అనేది లైస్ బిట్వీన్ -1 అండ్ -2. -1కి -2కి మిడిల్లో మీకు -7/5 అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇక్కడ -1 ఉంది కదా, దీని తర్వాత నెంబర్ ఏమొస్తుంది? సో -1, దీని తర్వాత -2 కదా. సో ఇట్లా వచ్చేస్తాం. నెగిటివ్ వాల్యూస్కి వచ్చేసరికి మనం లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం, పాజిటివ్ వాల్యూస్ అయితే రైట్ సైడ్ మూవ్ అవుతాం. ఓకేనా? సో ఇప్పుడు 0 ఉంది కదా. సో ఇప్పుడు సేమ్ మీరు ఇందాక ఎట్లా అయితే డివైడ్ చేశారో 0 తర్వాత 1/7 అని. సో ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ 7 ఉంది కాబట్టి, ఇక్కడ డినామినేటర్ వచ్చేసరికి 1 ఉంది 5 ఉంది కాబట్టి సో డివైడ్ చేయండి. సో మీకు ఇటు సైడ్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి ఎప్పుడైనా కానీ, మీకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే పాజిటివ్ వాల్యూస్. అదే ఈ 0 తర్వాత అయితే ఏమొస్తుంది? 1/5 వస్తుంది. సో ఇటు సైడ్ కాబట్టి -1/5, -2/5, -3/5, -4/5, -5/5. ఇక్కడ కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి. -6/5, -7/5, -8/5, -9/5. చాలు మీకు 7/5 వరకు రాసుకుంటే. ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు డాట్స్ పెట్టండి, ఏ వాల్యూ ఎక్కడ అని. ఓకే. సో ఇప్పుడు రాశారు కదా. ఇప్పుడు చూడండి -5/5 అంటే ఏమొస్తుంది? క్యాన్సిల్ చేస్తే -1 వస్తుంది. అంటే ఈ వాల్యూ వచ్చేసరికి మీకు -1, ఇదేమో 0, ఇదే -1. సో ఈ రెండింటికి మిడిల్లో పార్ట్ వచ్చేసరికి 4 ఫ్రాక్షన్గా డివైడ్ అయింది. సో ఈ -1 తర్వాత మీకు ఇక్కడెక్కడో సమ్ అంటే నెక్స్ట్ ఉంది కదా. సో ఇది వచ్చేసరికి మీకు -9/5 కదా, -10/5 రాశారనుకోండి. 5 1s 5 2s ఎంత వచ్చింది? -2 వచ్చింది కదా. సో ఇది వచ్చేసరికి మీకు -2 అవుతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసరికి -1, ఇది వచ్చేసరికి -2. ఇప్పుడు చూడండి నేనేం చెప్పాను? -7/5 వచ్చేసరికి -1కి -2కి మిడిల్లో ఉంటుంది అన్న. -1కి -2కి మిడిల్లో -7/5 ఉందా? ఉంది. ఓకేనా? సో ఏం లేదు, మీరు ఈ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్కి ఎందుకు కన్వర్ట్ చేస్తారంటే ఈ నెంబర్ అనేది ఏ నెంబర్కి మిడిల్లో వస్తుంది అని మీరు ఐడెంటిఫై చేసుకోవటానికి జస్ట్ మీరు వచ్చేసరికి అలా డివైడ్ చేసుకుంటారు అంతే. ఓకేనా? దట్స్ ఇట్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే నేను లాస్ట్లో నోట్స్ కూడా ఇస్తాను, అందులో చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ వచ్చేసరికి రిప్రజెంట్ 2/13, 5/13, -9/13 ఆన్ ఏ నెంబర్ లైన్ మీద ఇవి చూపించమన్నారు. ఓకేనా? సో ఇది వచ్చేసరికి మీకు సెకండ్. ఫస్ట్ ఏం చూపించమన్నారు? -2/13, 5/13, నెక్స్ట్ -9/13. ఇవన్నీ ఒకే నెంబర్ లైన్ మీద చూపించాలి మనం. సో ఫస్ట్ వచ్చేసరికి నెంబర్ లైన్ గీయండి. సో మనం ఫస్ట్ రోమన్లో ఏం చేసాము? ఇచ్చిన ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ని కన్వర్ట్ చేసాము. సో ఇక్కడ -2/13 వచ్చేసరికి ప్రాపర్ ఫ్రాక్షన్, అవునా? సో మీరేం చేస్తారంటే మిడిల్లో 0 రాసేసేయండి. సో 0 రాసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 0కి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇటు సైడ్ -1 వస్తుంది కదా. ఇప్పుడు మనం ఏంటంటే డివైడ్ చేస్తున్నాము ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ వచ్చేసరికి 13 ఉంది కదా. సో అంటే ఈ 0కి -1కి మిడిల్లో మనం -1/13. సో ఇలా డివైడ్ చేస్తున్నాము. -2/13, -3/13, -4/13, -5/13, -6/13. ఓకే. -7/13, -9/13 వరకు రాయండి, ఎందుకంటే ఇక్కడ ఉంది కదా ఇది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి -8/13, -9/13. సో ఇటు సైడ్ ఎక్కడో -1 ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏంటంటే ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాదు, ప్రాపర్ ఫ్రాక్షన్ కదా. సో అంటే 0 నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి
ఇటు సైడ్ ఏమొస్తాయో చూడండి. సో ఇటు సైడ్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఇచ్చిన 3 ప్రాపర్ ఫ్రాక్షన్ కదా, సేమ్ ఇటు సైడ్ నెగిటివ్ వచ్చిన ఇటు సైడ్ పాజిటివ్ వస్తాయి. అంటే 1/13, 2/13, 3/13, 4/13, 5/13, 6/13. దట్స్ ఇట్, అంతే, ఇంతవరకు చాలు. సో ఇప్పుడు వచ్చేసరికి రౌండ్ ఆఫ్ చేయండి. -2/13, 5/13, నెక్స్ట్ -9/13. ఓకేనా? సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా నేను. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్. సో థర్డ్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ చూడండి. రైట్ 5 రేషనల్ నెంబర్స్ విచ్ ఆర్ స్మాలర్ దాన్ 5/6. 5/6 కంటే స్మాలెస్ట్ రేషనల్ నెంబర్స్ రాయమంటున్నారు. సో అవి కూడా 5 రాయమన్నారు. చూడండి, సో ఫస్ట్ వచ్చేసరికి మీరు 5/6 రాయండి. సో 5/6 కంటే చిన్న ఏమొస్తాయి? 4/6. అవునా? 4/6 5/6 కంటే చిన్నదే కదా. నెక్స్ట్ 3/6 వస్తుంది. నెక్స్ట్ 2/6 వస్తుంది. నెక్స్ట్ 1/6 వస్తుంది. 0/6 వస్తుంది. నెక్స్ట్ -1/6 వస్తుంది. -2/6 వస్తుంది. అండ్ సో ఇలాగ ఎన్నైనా వస్తాయి. ఓకేనా? -3/6 అండ్ క్యాన్సిల్ అవుతాయి, కానీ క్యాన్సిల్ చేస్తారు చాలామంది. క్యాన్సిల్ చేయకపోయినా పర్లేదు. ఓకేనా? సో ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది. -5/6కి ఇవి వచ్చేసరికి స్మాలెస్ట్, అదే గ్రేటెస్ట్ అడిగితేనేమో 6/6 వస్తుంది, అంటే 1. నెక్స్ట్ 7/6, 8/6, 9/6 అట్లా వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్ చూద్దాం. సో ఫోర్త్ వన్ చూడండి. ఫైండ్ 12 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -1 and 2. -1కి 2కి మిడిల్లో మనం 12 రేషనల్ నెంబర్స్ రాయమన్నారు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. -1కి అండ్ 2కి మిడిల్లో రేషనల్ నెంబర్స్ రాయమన్నారు కదా. సో ఈ -1 నేను ఎలా రాసుకుంటున్నానంటే, ఇక్కడికి వచ్చేసరికి మీకు 12 రేషనల్ నెంబర్స్ అన్నారు కాబట్టి నేను -12/12 రాశాను. ఓకేనా? 12 అన్నారు కాబట్టి, అదే 13 అడిగితే -13/13 రాసా. ఎందుకు రాశానంటే ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మీకు -1 వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ 2 వచ్చేసరికి నేను ఎలా రాస్తున్నానంటే 2 × 12/12 అని రాస్తున్నా. ఏం లేదు, ఈ 2కి మనం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 12తో మల్టిప్లై చేసాము. ఓకేనా? సో టోటల్గా మీకు ఎంత వస్తుంది? 24/12 వస్తుంది. ఈ రెండింటిని క్యాన్సిల్ చేసినా కూడా మీకు 2నే వస్తుంది. ఓకేనా? సో ఈ 2ని వచ్చేసరికి నేను 24/12 అని రాసా. డినామినేటర్ కంపల్సరీ 12 ఉండాలి, ఎందుకంటే 12 పార్ట్స్కి డివైడ్ చేయమన్నారు కాబట్టి. సో అందుకని చెప్పేసి నేను ఇలా రాశాను. సో ఇప్పుడు వచ్చేసరికి మనం రేషనల్ నెంబర్స్ రాస్తున్నాము. -1కి 2కి మిడిల్లో వచ్చేసరికి ద రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -1 and 2 ఆర్. సో -1కి 2కి మధ్యలో రేషనల్ నెంబర్స్ రాస్తున్నాము. సో ఇక్కడికి వచ్చేసరికి -12/12 ఉంది కదా. సో బిట్వీన్ అన్నారు కాబట్టి ఈ నెంబర్స్ కాకుండా మధ్యలో ఉన్నాయి రాసేసేయండి. అంటే -11/12 వస్తుంది. సో దీని తర్వాత ఉండేది -11/12 కదా. నెక్స్ట్ -10/12, నెక్స్ట్ -9/12, నెక్స్ట్ -8/12, -7/12, -6/12. ఓకేనా? అండ్ సో అని ఇలా వచ్చేసాయి. సో ఇలా ఎన్నైనా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి నెగిటివ్ వాల్యూస్ కదా. నెక్స్ట్ పాజిటివ్ వాల్యూస్ రాయాలనుకోండి 0. సో ఇక్కడికి వచ్చేసరికి 24/12 వరకు రాసుకోవచ్చు. అంటే 1/12, 2/12, 3/12, 4/12 అండ్ సో ఆన్. ఓకేనా? 23/12 వరకు రాసుకోవచ్చు. దట్స్ ఇట్, అంతే. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం 5th చూద్దాము. 5th వన్ చూడండి. ఫైండ్ ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ 2/3 and 3/4. ఇప్పుడు ఇక్కడ మీకు వచ్చేసరికి 4th ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ నార్మల్ నెంబర్స్కి రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 12 రేషనల్ నెంబర్స్. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఫ్రాక్షన్స్ ఇచ్చారు. సో ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా రాస్తాం చూడండి. నెంబర్స్ అయితే మీరు ఇట్లాగా 12 ఇచ్చారు కాబట్టి 12తో మల్టిప్లై చేసి రాసేసాము. సో అదే ఫ్రాక్షన్ నెంబర్స్ ఇచ్చారనుకోండి. సో 5th వన్ చూడండి. సో అక్కడ మీకు ఏమి ఇచ్చారు? 2/3 and 3/4 ఇచ్చారు కదా. సో ఫస్ట్ అది రాసేసేయండి. ద గివెన్ రేషనల్ నెంబర్స్ ఆర్ 2/3 and
3/4. సో దీనికి ఈ రెండింటికి మిడిల్లో బిట్వీన్ నెంబర్ రాయమన్నారు. ఒక నెంబర్ రాస్తే సరిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ డినామినేటర్స్ ఈక్వల్గా లేవు కదా, ఈ డినామినేటర్స్ని ఈక్వల్ చేద్దాం. ఈ ఫ్రాక్షన్కి ఫస్ట్ 2/3 ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు 3/4 ఉంది. ఈ రెండింటికి ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం చేస్తే అంటే 3కి 4కి ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది, ఏ టేబుల్లో డివైడ్ అవ్వవు కదా, సో అంటే మల్టిప్లై చేస్తాము. 3 × 4 ఎంత, 12 వస్తుంది. ఓకేనా. సో అంటే ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ వచ్చేసరికి మనం థర్డ్ టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది, 3/4 కదా, సో అంటే ఆ 4 వచ్చేసరికి న్యూమరేటర్ డినామినేటర్కి మల్టిప్లై చేయండి. 2 4s ఎంత 8, 3 4s ఎంత 12. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది, 3 టైమ్స్. అవునా, ఆ 3తో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై చేయండి. 3 3s 9, 4 3s 12. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి మనం బిట్వీన్ నెంబర్స్ రాస్తున్నాము. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో ఇచ్చారు. సో మీకు ఏదైనా కానీ రేషనల్ నెంబర్స్ ఫ్రాక్షనల్ నెంబర్స్కి బిట్వీన్ నెంబర్స్ రాయమన్నారు అనుకోండి, ఏ ఫామ్లో యూజ్ చేశారంటే a + b/2ని యూజ్ చేశారు. అంటే ఏ వాల్యూ ఏమో ఇది, b వాల్యూ ఏమి తీసుకోండి. ఓకేనా. సో లెట్ a = 8/12, b = 9/12. ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి ఫార్ములాని యూజ్ చేయండి. సో ఫార్ములా వచ్చేసరికి a + b/2 దట్ ఈక్వల్ టు a వాల్యూ 8/12 ప్లస్ b వాల్యూ 9/12 బై ఫార్ములాలో 2 ఉంది. ఓకే. సో దట్ ఈక్వల్ టు మీకు ఆల్రెడీ తెలుసు కదా, డినామినేటర్స్ ఈక్వల్ అయితే న్యూమరేటర్స్ అనేవి యాడ్ అవుతాయి. సో 8 + 9 అంటే ఎంత వస్తుంది, 17/12/2 ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు ఈ 2 ఏంటంటే డినామినేటర్లో 2/1 ఉన్నట్లు దీనికి. ఓకేనా. సో అంటే ఇది యాక్చువల్గా ఎట్లుందంటే 17/2 / 2 ఇలా ఉంది. అవునా. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఈ డివైడెడ్ బైని మనం ఇంటూకి కన్వర్ట్ చేయాలనుకోండి ఏం చేస్తాము, ఇక్కడ ఉన్న నెంబర్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. ఇక్కడ 2కి ఏం లేకపోతే డినామినేటర్లో 1 ఉన్నట్లు. దట్ ఈక్వల్ టు 17/12 అలానే వస్తుంది. సో ఇక్కడ డివిజన్ బికమ్స్ టు మల్టిప్లికేషన్. సో ఇక్కడ ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది అంటే 1/2 వస్తుంది. దట్ ఈక్వల్ 17 × 1 అంటే 17, 12 × 2 అంటే 24. ఓకేనా. సో ఈ రెండింటికి మిడిల్లో అంటే 2/3కి 3/4కి మిడిల్లో నెంబర్ వచ్చేసరికి 17/24. ఇట్లాగా మనం ఎన్ని నెంబర్స్ అయినా కానీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. లాస్ట్లో రాసేసేయండి. దేర్ఫోర్ ద రేషనల్ నెంబర్ బిట్వీన్ 2/3 అండ్ 3/4 ఈజ్, సో ఈ రెండింటి మిడిల్లో ఏమొచ్చింది 17/24. ఓకే. దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ 10 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -3/4 అండ్ 5/6. -3/4కి 5/6కి మిడిల్లో రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడే మనం నేర్చుకున్నాం కదా బిఫోర్ ప్రాబ్లంలో. సో ఇది వచ్చేసరికి మీకు సిక్స్త్ వన్ వచ్చేసరికి -3/4 అండ్ 5/6. ఓకేనా. సో వీటికి మిడిల్లో నెంబర్స్ రాయమన్నారు. సో ఇప్పుడు ఏం లేదు, మీకు ఈ రెండింటికి డినామినేటర్స్ అనేది ఈక్వల్ రావాలి. ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం ఈక్వల్ టు 4కి 6కి ఎల్సిఎం చేస్తే సెకండ్ టేబుల్లో 2 2s 4, 2 3s అంటే మీకు ఎల్సిఎం వచ్చేసరికి 3 × 2 × 2 వస్తుంది. దట్ ఈక్వల్ టు 3 2s. ఎల్సిఎం ఇలా రాయాలి. ఓకే. 3 2s 6, 6 2s 12. ఎల్సిఎం వచ్చేసరికి 12 అయింది. సో ఇప్పుడు వచ్చేసరికి 3/4 అంటే 4కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే 12 వస్తుంది, 3. అవునా. ఆ 3 వచ్చేసరికి న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి మల్టిప్లై చేయండి. 3 3s ఎంత 9, మైనస్ ఉంది కాబట్టి -9, 4 3s వచ్చేసరికి 12. నెక్స్ట్ 5/6 సిక్స్త్ టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది, 6 2s కదా. సో ఆ 2 వచ్చేసరికి న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి మల్టిప్లై చేయండి. దట్ ఈక్వల్ 5 2s వచ్చేసరికి 10, 6 2s వచ్చేసరికి 12. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు 10 రేషనల్ నెంబర్స్ రాయమన్నారు. సో డినామినేటర్ ఈక్వల్ ఉంది కాబట్టి మీరు ఈజీగా రాసేయచ్చు. సో 9/12కి మీకు రేషనల్ నెంబర్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో 9/12కి రేషనల్ 9/12కి 10/12కి మిడిల్లో ఏమేమి వస్తాయి, -8/12, -7/12, -6/12, -5/12. మీకు 10 రాయమన్నారు. -4/12, -3/12, -2/12, -1/12, నెక్స్ట్ 0/12. ఓకే.
ఆర్ 0/12 అన్న జీరోనే కదా, రాయకపోయినా ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసరికి 1/12 ప్లస్ 1/12, నెక్స్ట్ 2/12, సో అని ఇలాగా బిట్వీన్ అన్నారు కాబట్టి 10/12 రాదు, 9/12 వరకు రాయాలి. ఓకే, దట్స్ ఇట్. అంతే. మీకు ఇది రాయటం కష్టంగా ఉంటే చూసుకోండి ఎలా వస్తుందో. నేను నెంబర్ లైన్ మీద చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసరికి ఇలా ఉంది కదా. సో ఇది వచ్చేసరికి 0 తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మీకు -9/12 ఉంది. సో అంటే ఇక్కడ నుంచి డివైడ్ చేయండి. -1/12, -2/12, -3/12, -4/12, -5/12, -6/12, -7/12, -8/12. సో ఇక్కడ ఉన్నవే రాసాము. ఓకేనా. నెక్స్ట్ -9/12. ఓకే, సో -12కి అండ్ ఇక్కడికి వచ్చేసరికి 1/12, 2/12, ఇటు సైడ్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి కదా, 3/12, 4/12, 5/12, 6/12, 7/12, నెక్స్ట్ 8/12, 9/12, 10/12. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు ఏం రాయమన్నారు, 9/12కి దీనికి అండ్ నెక్స్ట్ 10/12కి మిడిల్లో ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ మీకు వచ్చేసాయి. ఓకేనా. సో మీకు ఇది డౌట్ ఉంటే నెంబర్ లైన్లో చూసుకోండి. ఓకేనా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీరు లైక్ చేస్తే నాకు ఒక హోప్ ఉంటుంది ఎక్కువ వీడియోస్ చేయాలి అని. ఓకేనా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు వచ్చేసరికి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, అందులో చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.